ఒకసారి వారితో కలిసి వారికి ధైర్యం చెప్పాలని ఉద్దేశంతోనే వచ్చాం. పరిస్థితి అన్నీ చూసాం. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది ఉందా, ప్రభుత్వం అనేది ఉందా అనే అనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం, ప్రజాస్వామ్యంలో ఉన్న పరిపాలన, ఇది అటవిక రాజ్యమా? ఇప్పుడు మీరందరూ పత్రికా సోదరులు అందరూ మీ అందరూ ఉన్నారు. ఎప్పుడైనా గత 30 సంవత్సరాల్లో 30 సంవత్సరాల ముందు జరిగినాయి పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు అనేది ఎక్కడైనా ఈ సంస్కృతిని చూస్తాము మనం. అంటే ఎంత దిగజారిపోయింది ఇది మనం జరిగిన ఈ సంఘటనని ఒకసారి వారితో కలిసి వారికి ధైర్యం చెప్పాలని ఉద్దేశంతోనే వచ్చాం. పరిస్థితి అన్నీ చూసాం. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది ఉందా, ప్రభుత్వం అనేది ఉందా అనే అనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం, ప్రజాస్వామ్యంలో ఉన్న పరిపాలన, ఇది అటవిక రాజ్యమా? ఇప్పుడు మీరందరూ పత్రికా సోదరులు అందరూ మీ అందరూ ఉన్నారు. ఎప్పుడైనా గత 30 సంవత్సరాల్లో 30 సంవత్సరాల ముందు జరిగినాయి పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు అనేది ఎక్కడైనా ఈ సంస్కృతిని చూస్తాము మనం. అంటే ఎంత దిగజారిపోయింది ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు కానీ, లేదు ప్రభుత్వ నాయకత్వంలో వాళ్ళ లోపాలు కానీ, అవన్నీ తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రమాదకరం. ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాం. మన ఆంధ్ర రాష్ట్రానికి, మన స్వాములైన ఈ ప్రజలకి ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాం. చాలా దురదృష్టం. నేనేదో ప్రతిపక్షం కాబట్టి మాట్లాడుతున్నానే కాదు, దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాను. ఇలాంటి నీచమైన సంస్కృతి, ఇలాంటి వాటిని మొత్తాసు పలకడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇది తగదు. ఎవరున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని? ఏంటి కారణం? ఈ సంఘటనకి ఎందుకు జరిగింది? ఏదో ఈ వీధిలో ఉన్న వాళ్ళు ఏదో వచ్చారు, లేదా ఈ వార్డులో ఉన్న వాళ్ళు వచ్చారు, లేదు ఈ సెంటర్లో ఉన్న వాళ్ళు వచ్చారు, ఏదో క్షణికావసరం ఏదో చేశారు, ఏదో మాట్లాడంటే కాదు. విజయవాడ నుంచి, లేకపోతే ఇంకో జగ్గేపేట నుంచో, విజయవాడ నుంచో, లేకపోతే పక్కనున్న మచిలీపట్నం నుంచో, అంత దూరం నుంచి అల్లరమ్మకులు వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరగకూడదు జరిగితే అదే మీ ఆలోచన విధానం ఏంటి? ప్రభుత్వం అసలు అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చెప్పని అడుగుతున్నాను. పెట్రోల్ బాంబు వేసి ఒకటి కాదు 2-3 వేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా టీవీలో మనం అందరం చూసాం, కర్రలతో కొట్టడం, వీటితో పట్టడం, టీవీలో అందరం చూసాం.
ఈ కాగితాలు కాదు ఈ కాగితాలు కాదు